దేవుడిలోరా మరొకసారి భూప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడు కూడా తీసుకోవాల్సిన మాట నేను చెప్తున్నాను. చాలా జాగ్రత్తగా మీరు వినాలి. వింటమే కాదు, విన్న మాటని పాటించాలి. ఎందుకు కారణం ఏంటంటే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఈ విధంగా క్లియర్ గా తేటగా రాసి పెట్టినారు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనంలో ఏమంటున్నాడంటే, నీతిమంతుడు లేరు, ఒక్కడు లేడు, గ్రహించువాడు లేడు, దేవుని వెతుకువాడు కలరేమో. దేవుని వెతుకువాడు లేడు లేడు కనుక ఇక్కడ దేవుడు ముందే రాసి పెట్టినారు. ఏమని రాశారు, ఎందుకు రాశారు, ఇది ఎవరి కోసం ఎందుకు రాశారో తెలుసా? భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు కూడా ఎవరు కూడా నీతివంతుడు కాదని. కనుక అందరూ కూడా ఎలాంటి వారండి? పాపము చేసి దేవుని మహిమను పొందలేని వారిగా ఉన్నారు. అందుకని అంటున్నాడు ఇక్కడ, ఏమన్నాడు తెలుసా? నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు, అందరూ కూడా ఏకముగా త్రోవ తప్పిపోయి ఉన్నారు. మరి ఎవరు నీతిమంతుడు? నీతిమంతుడైన వాడు ఒకే ఒక దేవుడు ఎవరయ్యా ఉన్నారంటే ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. కనుక భూమి మీదకి వచ్చిన వాడు ఆయనే, భూమి మీద నుంచి పరలోకానికి వెళ్ళిన వాడు ఆయనే, మరలా తిరిగి వస్తానని చెప్పిన వాడు కూడా ఆయనే. వస్తమే కాదు, నిన్ను నన్ను మనందరినీ తీసుకెళ్ళడానికి ఆయన వస్తున్నాడు. అయితే నువ్వు ఈ మధ్యలో ఈ లోకంలో పుట్టి పెరిగి అనేక మందులుగా మార్చబడిన నిన్ను అంటున్నాడు, నా దగ్గరికి రండి అంటున్నాడు. కనుక నేను ఎందుకు రమ్మన్నానంటే నిన్ను నీతిమంతులుగా చేయటానికి. ఎందుకు రమ్మన్నాడంటే నిన్ను ఆయన బిడ్డగా చేసుకోవడానికి. కనుక ఆయన రాజ్యంలో ఏమంటారంటే నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వవేయుదురు అని బైబిల్లో క్లియర్ గా రాశాడు. కనుక ఇక్కడ అంటున్నాడు చూడండి, కీర్తన గ్రంథం 53వ అధ్యాయము ఏమని చెబుతున్నాడంటే, కొంతమంది అనుకుంటున్నారంట, ఏమని అనుకుంటున్నారు? దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందురు, వారు చెడిపోయిన వారు, అసహ్యకారులు చేదురు, మేలు చేయవాడు ఒక్కడు లేడు, మేలు చేసేవాడు అప్పుడే లేడు. అందరూ కూడా ఎలాంటి వారండి? త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారు. పనికి రాని నన్ను, పనికి మాలిన వాడైన నన్ను పనికొచ్చేటట్టుగా దేవుడు చేసుకున్నాడు. అందుకని మీకు చెప్తున్నాను, ఇక్కడ అంటున్నాడు, ఏమని అంటున్నాడంటే కిందకు వస్తే, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూచి నరులను పరిశీలిస్తున్నాడు. ప్రియారా, నిన్ను పరీక్షిస్తున్నాడు, నిన్ను పరిశీలిస్తున్నాడు. నీ కొరకు ఆయన ఎంతో దీర్ఘశాంతంగా ఆలోచిస్తున్నాడు. నిన్ను ఎలా నీతిమంతులుగా చేయాలని. నువ్వు ఎంత పాపమో తెలుసా? నువ్వెంత వ్యతిరేకత చేస్తున్నావో తెలుసా? దేవుడు అంటే లెక్క లేకుండా తిరుగుతూ ఉంటున్నావు. దేవుడు అంటే ఏమాత్రం కూడా గౌరవ మర్యాద లేకుండా చేస్తుంటున్నావు. కనుక ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు? దేవుడు లేడు, దేవుడు చూడలేదు, దేవుడు చూస్తే రమ్మనుడు అని అంటున్నారు కొంతమంది. దేవుడు చూడలేదంట. దేవుని కన్ను లోకమంతా సంచరిస్తుంది, దేవుని కన్ను ఈ లోకమంతా తిరుగుతుంది. నిన్ను నన్ను మా అన్న చూస్తుంది, ఆ సంగతి మర్చిపోవద్దు. కనుక ఇక్కడ అంటున్నాడు, దేవుని పిల్లలమైన మనం చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు కన్నులారా నిన్ను చూస్తున్నాడు. నువ్వు చేసేదంతా కూడా అరాచకాలే కావచ్చు, దోపిడీ కావచ్చు, ఇంకా రకరకాలైనటువంటి ఈ లోకంలో ఎన్నో 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 దోచుకుంటున్నావు, ఎన్నో రకాలుగా వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు, ఎన్నో రకంగా యేసుక్రీస్తు ప్రభువాన్ని నీ ఇష్టానుసారంగా మాట్లాడటానికి కాదు. ఒక రోజు వస్తుంది, ఆ రోజున దేవాది దేవుడిని కలుగ చేసుకోవడం పెద్ద గొప్పం కాదు. కనుక
నీ తలలో ఒక్క నరం ఏదైనా రక్త ప్రసరణ జరగకుండా బ్లాక్ చేసాడంటే పిచ్చోళ్ళే తిరుగుతావు రోడ్లో ఉంటా. నీ కుటుంబం కూడా ఏమైందో జాగ్రత్తగా ఆలోచించుకో. నువ్వేమైపోతావు ఆలోచించుకో. జాగ్రత్త. పైన ఆయన చూస్తున్నాడు. ఎందుకంటే బైబిల్లో ఈ విధంగా ఆది కాలంలో ఆగరంటుంది, అయ్యా చూచుచున్న దేవుడు, నువ్వు చూచే దేవుడు ఉన్నాడు, పైన ఉన్నాడు. అట్లా అక్కడ ఆకాశం నుండి చూస్తున్నాడు. ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. ఏమనుకుంటున్నావు? జాగ్రత్త.